So what exactly happens is nothing but these four zoospores which are produced by meiosis again leads to a substratum, again ఇదంతా కూడా vegetative filament లోకి వచ్చేస్తాయి. So now we will discuss this in case of a macroandrous as well as the nanandrous type. ఇది ఈ పార్ట్ macroandrous, ఈ పార్ట్ nanandrous. సో ఈ macroandrous type లో ఏమవుతుంది అంటే macroandrous type the cells take part in a reproduction are called as a capsules. Capsules ఏవైతే ఉన్నాయో that capsules will take part in this reproduction. So antheridium mother cell which is transversely divided into ఇందులో ఉన్న antheridium mother cell ఏదైతే ఉంటుందో that is transversely divided into to form 2 to 40 cells in a series. అలా సెల్స్ని ఫామ్ అయ్యేంతలా అది డివైడ్ అవుతుంది. సో ఇలా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క దాంట్లో 2 సెల్స్ ఉంటాయి, అలా 40 సెల్స్ వరకు ఉండొచ్చు ఒక్కొక్క సిరీస్. అదే సిరీస్ లాగా ఫామ్ అవుతుంది అండ్ ఇట్ విల్ డెవలప్ అండ్ యాంథెరిడియా. ఇప్పుడు ఈ సింగిల్ ఇదొక యాంథెరిడియా, ఇదొక యాంథెరిడియా. సో దీస్ ఆర్ కాల్డ్ యాంథెరిడియా విచ్ ఆర్ గోయింగ్ టు డెవలప్. ఈ యాంథెరిడియా ఏదైతే డెవలప్ అయ్యిందో ఈచ్ న్యూక్లియస్ ఆఫ్ దిస్ యాంథెరిడియం డివైడ్స్ ఇంటూ 2 parts with cytoplasm and ultimately develops into an antherozoid. సో ఈ యాంథెరోజాయిడ్స్లో ఉన్న న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోయి ఆ సైటోప్లాజం కాస్త ప్రోటోప్లాజం ష్రింకేజ్ అయ్యి ఆ సెల్ అనేది ట్రాన్స్ఫర్స్గా ఓపెన్ అయ్యి యాంథెరోజాయిడ్స్ లాగా రిలీజ్ అయిపోతుంది విచ్ ఇస్ సరౌండెడ్ బై అ వెసికల్. అండ్ దిస్ వెన్ దే మేచర్ దే ట్రాన్స్ఫర్స్లీ ఓపెన్ అండ్ రిలీజ్ అవుట్ ఇన్ టు ద water. ఈ antherozoids ని మనం we are calling them as a small zoospores. We are calling them as a small zoospores అని అంటున్నాం. Zoospores means nothing but the apical part is there, hyaline in nature, that consists of a basal granules. Each basal granules develop into a single flagella. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ యాంథెరోజాయిడ్ జూస్పోర్స్ అనేది ఫామ్ అయింది అంటే ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అనేది జరిగింది. నౌ వి విల్ గో ఇన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ఫీమేల్ గ్యామెట్. సో ఇదేంటి, దిస్ ఇస్ అన్ oogonia. This is an oogonia. A cap bearing acts as a oogonia mother cells. క్యాప్ బేరింగ్ ఏదైతే యాంథెరిడియం మదర్ సెల్ లాగా యాక్ట్ చేసి యాంథెరోజాయిడ్స్ని ప్రొడ్యూస్ చేసిందో సిమిలర్ వే ఏదైతే క్యాప్ బేరింగ్ అనేది ఊగోనియం మదర్ సెల్ లాగా యాక్ట్ చేసి ఊగోనియాని రిలీజ్ చేస్తుంది ట్రాన్స్వర్స్ డివిజన్ ద్వారా. అండ్ దిస్ ఊగోనియా అనేది ఇలా డెవలప్ అవుతుంది. ఈ అప్పర్ సైడ్ ఇది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఊగోనియం అండ్ దిస్ డౌనర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సపోర్టింగ్ సెల్. అది దీన్ని సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సపోర్టింగ్ సెల్. సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్ దట్ ఈస్ జూస్పోర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. హియర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్ దట్ ఈస్ oogonia ఈస్ బీయింగ్ ఫార్మ్. సో ఇదంతా కూడా macroandrous టైప్లో ఇలాంటి టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. Now if we will take nanandrous. Nanandrous లో ఏమవుతుంది, క్యాప్ బేరింగ్ సెల్స్ డు నాట్ యాక్ట్ యాజ్ ఎ మదర్ సెల్. macroandrous లో క్యాప్ బేరింగ్ సెల్స్ అన్నీ కూడా మదర్ సెల్ లాగా యాక్ట్ చేశాయి. కానీ nanandrous వచ్చేసరికి క్యాప్ బేరింగ్ సెల్స్ డు నాట్ యాక్ట్ యాజ్ ఎ మదర్ సెల్. ఇన్స్టెడ్ ఆఫ్ యాంథెరిడియా అండ్ ఆండ్రోస్పోరాంజియా ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ యాంథెరిడియా అనేది మదర్ సెల్ లాగా యాక్ట్ చేయకుండా ఆండ్రోస్పోరాంజియాని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ సేమ్ దీన్ని ఎలాగైతే యాంథెరిడియా అంటున్నామో ఇక్కడ దీన్ని ఆండ్రోస్పోరాంజియం అని అంటున్నాం. అండ్ ఇక్కడ నుండి ప్రొడ్యూస్ అయ్యే దీన్ని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ జూస్పోర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ ఆండ్రోస్పోర్. This zoospore is produced by zoosporangium and this androspore is produced by androsporangium in case of nanandrous type. nanandrous లో మనకి ఇలా ఒక స్పోర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ ప్రొడక్షన్ అది ప్రొడ్యూస్ అయినప్పటికీ ఏమైపోతుంది, ఆండ్రోస్పోరాంజియా డెవలప్స్ ఇంటూ ఒక్క ఆంజియోస్పోరాంజియా ఒక్క ఆండ్రోస్పోర్ మాత్రమే ఇస్తుంది. అండ్ దిస్ ఆండ్రోస్పోర్ రిలీజెస్ attached to the oogonium mother cells under germination and develops into a new filament consisting of 2 to 4 holdfast cells. ఈ యాంథెరోజాయిడ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఆండ్రోస్పోర్ అయినప్పటికీ ఇది ఇలాంటి వేలో యాంథెరిడియంని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా. సో అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న oogonia ఇక్కడ ఉన్న యాంథెరోజాయిడ్స్ రెండు వచ్చి ఫ్యూజ్ అవుతాయి. సో యాంథెరోజాయిడ్ మూవ్స్ టువర్డ్స్ ద oogonia. సో అప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ ఊగోనియంకి మనకి ఇక్కడ స్లిట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్లిట్ ఉండడం వల్ల ఈ మేల్ గ్యామెట్ ఈ యాంథెరియోజాయిడ్ వచ్చి ఇందులో లోపలికి వెళ్ళి ఫ్యూజన్ అనేది జరుగుతుంది. దిస్ ఫ్యూజన్ జరిగినప్పుడు డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. డిప్లాయిడ్ జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో తర్వాత అది డిడక్షన్ జరిగి 4 జూస్పోర్స్ అనేటివి మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ 4 జూస్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యాక మళ్ళీ అవి ఒక అటాచ్ సబ్స్ట్రాటమ్ అటాచ్ అయ్యి మళ్ళీ సేమ్ ఒక వెజిటేటివ్ ఫిలమెంట్ కి రైజ్ ఇస్తాయి. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు అకర్ ఇన్ ఇస్ oogamous type. This is an advanced oogamous type. ఇది like due to some ink problem in this board pen అంత క్లియర్ గా లేదు. Again I will explain this by showing our notes. Okay. This is the exact life cycle and sexual reproduction in this case. So first there is a 2 types, there is a macrandrous type and the other one is this is the nanandrous type. So macrandrous type లో ఏమవుతుంది అంటే ఇది వెజిటేటివ్ ఫిలమెంట్ లో ఈ క్యాప్సెల్స్ కాస్త ఈ యాంథెరిడియాని ప్రొడ్యూస్ చేస్తాయి. ద క్యాప్సెల్స్ అండర్గో రిప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూస్డ్ 2 ఇలా 2 అరేంజ్ ఉన్నాయి. అలా 2 to 40 ఇట్లా ఒక 1 సిరీస్ 2 సిరీస్ అలా సిరీస్ వైజ్గా యాంథెరిడియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ యాంథెరిడియా లోపల న్యూక్లియస్ అనేది డివైడ్ అయినప్పుడు అది ట్రాన్స్వర్స్గా ఇలా ఓపెన్ అయ్యి ఒక వెసైకల్ని ఫామ్ చేస్తుంది. అండ్ దట్ విల్ బి గివింగ్ రైస్ టు అన్ యాంథెరోజాయిడ్స్. ఇవి యాంథెరోజాయిడ్స్. ఈ వెసైకల్ అనేది డిసపియర్ అయినప్పుడు ఈ యాంథెరోజాయిడ్స్ అన్నీ కూడా వాటర్లోకి వదులుతాయి. సో ఇదేమవుతుంది ఇన్ కేస్ ఆఫ్ మ్యాక్రాండ్రస్. ఇదేం నెక్స్ట్ ఏంటి ననాండ్రస్కి వచ్చేసరికి ననాండ్రస్లో మనకి క్యాప్సెల్స్ అనేటివి యాంథెరిడియా నుండి ప్రొడ్యూస్ అవ్వకుండా ఆండ్రోస్పోరాంజియం నుండి క్యాప్సెల్స్ ఉన్న మదర్ సెల్స్ ఇందులో రిప్రొడక్షన్కి హెల్ప్ తీసుకోవు. ఓన్లీ ఆండ్రోస్పోరాంజియం ఆండ్రోస్పోర్కి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఇది యాంథ్రోజాయిడ్ ఇది ఆండ్రోస్పోర్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 2 ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఆండ్రోస్పోర్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియస్ అనేది డివైడ్ అవ్వడం ద్వారా 2 యాంథ్రోజాయిడ్స్లు ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడ మనకు ఒక్కటే ఆండ్రోస్పోర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వెజిటేటివ్ ఫిలమెంట్ పైన ఇలాంటి స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ పైన యాంథ్రోజాయిడ్ డెవలప్ అయితే దాన్ని మనం ననాండ్రస్ ఆర్ డాల్ఫ్ మేల్ ఆర్ ననాండ్రియం అని అంటున్నాం. ఈ పార్ట్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ డ్వార్ఫ్ మేల్ ఆర్ ననాండ్రియం. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ యాంథ్రోజాయిడ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇది ననాండ్రస్లో కూడా మనకి యాంథ్రోజాయిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఏంటి మేల్ గ్యామెట్ అనేది ఫామ్ అయింది. నవ్వు ఇప్పుడు ఏంటి ఫీమేల్ గ్యామెట్ అనేది ఫామ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అ ఫీమేల్ గ్యామెట్. సేమ్ ఫీమేల్ ఊగోనియం మదర్ సెల్ క్యాప్సెల్స్ అనేవి డివైడ్ అవ్వడం వల్ల ఈ ఊగోనియం ఫామ్ అవుతుంది. ఇక్కడ స్లిట్ అనేది ఉంటుంది. స్లిట్ అంటే అ స్మాల్ ఓపెనింగ్ అండ్ కింది పార్ట్ లోవర్ పార్ట్ వచ్చేసి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ సపోర్టింగ్ సెల్. సో ఇదాన్ని ఓపెన్ అవ్వడం వల్ల ఈ మేల్ గ్యామెట్ వచ్చేసి ఈ స్లిట్ లోపల ద్వారా లోపలికి వెళ్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేది జరిగి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ విల్ బీ ఇన్ అ డిప్లాయిడ్ స్టేజ్ అండ్ ఇట్ డెవలప్స్ క్లోరోప్లస్ బట్ లాటరల్ ఇది రెడ్ కలర్లోకి మారిపోతుంది. దిస్ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ ఎ మియోసిస్ అండ్ డెవలప్స్ ఇంటూ ఎ 4 జూస్పోర్స్. 4 జూస్పోర్స్ లాగా అది డెవలప్ అవుతుంది. ఈ 4 జూస్పోర్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ ఇన్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ అండ్ అవి మళ్ళీ వాటర్ ద్వారానో ట్రాన్స్మిట్ అయ్యి ఫ్లాజెల్లో ఉంటాయి కాబట్టి స్విమ్ చేస్తూ వేరే సబ్స్ట్రాటమ్కి వెళ్ళి అటాచ్ అయ్యి మళ్ళీ ఒక వెజిటేటివ్ ఫిలమెంట్ లాగా పెరుగుతుంది. సో దిస్ ద హోల్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఈడోగోనియం. నవ్ విల్ మూవ్ ఆన్ టు ద లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్కి వచ్చేసరికి లైఫ్ సైకిల్ అంతా కూడా హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. సో ఇందులో స్టార్టింగ్ ఏమవుతుంది అంటే this life cycle is going to occur in this way. సో ఇక్కడ ఏమవుతుంది వెజిటేటివ్ లైఫ్ సైకిల్లో ఇలా జరుగుతుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్లో ఫ్రాగ్మెంటేషన్ ఆర్ అక్యునైట్స్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుందని చెప్పా. అసెక్షువల్ రిప్రొడక్షన్ అక్కర్స్ బై జూస్పోర్స్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇది మ్యాక్రాండ్రస్ టైప్లో ఇలాంటి టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్ని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంది మేల్ గ్యామెట్ నుండి యాంథెరిడియం ప్రొడ్యూస్ అవుతుంది. ఫీమేల్ గ్యామెట్ నుండి ఊగోనియం ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ యాంథెరిడియం విల్ డెవలప్స్ ఇంటూ యాంథెరిడియా, ఊగోనియం డెవలప్స్ ఇంటూ ఎగ్ సెల్. ఈ 2 కూడా ఫ్యూజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. తర్వాత డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అయ్యి అది ఊస్పోర్స్కి రైజ్ ఇచ్చేసి తర్వాత జూస్పోర్స్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ నేచర్లో డెవలప్ అవుతాయి. సో ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఈడోగోనియం ఈజ్ హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్. ఇది మ్యాక్రాండ్రస్ టైప్లో. ఇది ననాండ్రస్లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ యాంథెరిడియంకి బదులు ఇక్కడ ఆండ్రోస్పోరాంజియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
స్పోరాంజియం. తర్వాత ఆండ్రోస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఆండ్రోస్పోర్స్ నుండి మనకి ననాండ్రియస్ ఎలిమెంట్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ననాండ్రియస్ ఎలిమెంట్స్ నుండి మళ్ళీ మనకి సేమ్ యాంథ్రోజాయిడ్ వస్తుంది. యాంథ్రోజాయిడ్ ఆర్ యాంథ్రోడియం దట్ విల్ బి రియాక్టెడ్ విత్ ద ఫీమేల్ ఊగోనియం అండ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ విల్ బి డెవలప్ ఇంటూ ఏ సేమ్ 4 జూస్పోర్ట్స్కి ఫామ్ చేసి రిడక్షన్ అయ్యి మళ్ళీ హ్యాప్లాయిడ్ నేచర్లోకి మారిపోతుంది. సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఈడోగోనియం. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఈడోగోనియం thallus structure, cell structure, and also we have completed about the different types of reproductive measures in the Eudogonium.